వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరి ముందు మాలిని చెంప పగలగొట్టి ఊహించని నిర్ణయం తీసుకున్న దక్షిణామూర్తి. షాక్లో జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మా ఛానల్ నుంచి సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు సీరియల్ కన్నా ముందే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మాలిని అయితే తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది కారులో వెళ్తుండగా. ఈ దీపతో ఖచ్చితంగా వంట చేయించకూడదు. ఎందుకంటే బెస్ట్ వంటకం అంటే ఖచ్చితంగా దీప చేసిన ఫుడ్కి మంచి ప్రయారిటీ వస్తుంది, మంచి పేరు వస్తుంది. అలా వచ్చింది అంటే నేను పోటీగా నిర్వహించిన ఈ వేదిక మీద నేను అవమానపడాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ పోటీకి దీప ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దీపని అవాయిడ్ చేయాలి. అంటే తన వీక్ పాయింట్ మీద కొట్టాలి. తన వీక్ పాయింట్ సుమిత్రని అసలు అక్కడ లేకుండా చేసి తనని బ్లాక్మెయిల్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ పోటీలో దీప పాల్గొనదు. అందుకే దీపని ఎలా అయినా సరే ఈ పోటీకి రానివ్వకుండా చేయాలి అంటే సుమిత్రని కిడ్నాప్ చేయాలన్నమాట అని చెప్పి ఇంక తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది మాలిని. అనుకున్నట్లుగానే ఇంక తన మనుషుల్ని పంపించి సుమిత్రాదేవిని కిడ్నాప్ చేయించింది. చేసేసిన తర్వాత రౌడీలు ఫోన్ చేసి మేడం ఇలాగ సుమిత్ర గారిని కిడ్నాప్ చేసి ఇలా డెన్లో పెట్టాము అని చెప్పేసి అన్న తర్వాత గుడ్, నేను చెప్పే వరకు ఆవిడ్ని విడిచిపెట్టద్దు అని చెప్పి మాలిని చెప్పుద్ది. ఆ తర్వాత ఇంకా వెంటనే దీపకు ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసి ఏంటి దీప, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోతున్నావా? నువ్వు బెస్ట్ వంటకం అని పేరు తెచ్చేసుకుందామనే అని చెప్పి అనేసరికి ఎవరు మీరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనగానే నువ్వు మీ అమ్మ లేకుండా నువ్వు షెఫ్ కంపెనీ పోటీకి వెళ్ళి బెస్ట్ వంటకం ప్రిపేర్ చేసేసి పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నావా అనగానే ఏం మాట్లాడుతున్నారు, సుమిత్రమ్మకి ఏమైంది అని చెప్పి అనగానే ఏమైందో నీకు తర్వాత డీటెయిల్డ్గా చెప్తాను, ఇప్పటికైతే నువ్వు ఆ పోటీకి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటది. ఎందుకంటే సుమిత్రాదేవిని కిడ్నాప్ చేసింది నేనే కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి గెలవాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా సుమిత్రాదేవి ప్రాణాలతో ఉండదు, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడింది. దాంతో ఇంక దీప టెన్షన్ పడుతూ అలా అనకండి, అమ్మకి ఏం కాకూడదు, అమ్మకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, ఆవిడనేం చేయకండి, నేనే వంట చేయను అని చెప్పి అంటది దీప. వెరీ గుడ్, నేను చెప్పినంత వరకు నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, లేదంటే ఇక్కడ సుమిత్ర ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి మాలిని ఇంకా వార్నింగ్ ఇచ్చేసరికి లేదు నేనేమీ చేయను, నన్ను నమ్మండి, అమ్మని మాత్రం ఏం చేయొద్దు అని చెప్పేసి ఇంకా అలా టెన్షన్ పడుతూ ఉంటుంది దీప. ఇక ఫోన్ పెట్టేసిద్ది మాలిని. పెట్టేసిన తర్వాత దీపకి ఏం చేయాలో తెలియదు, అర్థం కాదు. అసలు ఏంటిదంతా, అసలు బావ ఎక్కడున్నాడు, బావకు చెప్పాలి, లేదు చెప్తే ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అది ఇది అని నలిగిపోతూ ఉంటుంది. నలిగిపోతూ ఉంటే ఇంక ఈలోపు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎవరంటే ఇంకొక పెద్ద ఆయన చేస్తాడు, ఒక పెద్ద ముసలాయన చేస్తాడు. నువ్వేమీ భయపడకమ్మా, మీ అమ్మ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు, సుమిత్ర సేఫ్గా ఉంది, నేను వాళ్ళ దగ్గర నుంచి కాపాడేశాను, నువ్వు మాత్రం నీ ప్రయత్నం కొనసాగించు, ఎటువంటి భయం లేదు అని చెప్పి ధీమా ఇవ్వడంతో నిజంగానే అండి అని అంటే అవును సుమిత్రాదేవి సేఫ్గా ఉంది అని చెప్పేసి అంటాడు. అంటే ఇంకప్పుడు సరే అని చెప్పేసి ఇంకా దీప వెంటనే వెళ్ళి షెఫ్ పోటీల్లో పాల్గొని ఇంకా బెస్ట్ వంటకం ప్రిపేర్ చేసి అందరి దగ్గర మార్కులు సంపాదించి ఇక బెస్ట్ వంటకంగా తన రెస్టారెంట్ నుంచి నిలబెట్టి ఇంకా అందరి చేత పొగడ్తలు చెప్పించుకుంటా ఉంటుంది. మాలినీదేవి చూసి షాక్ అయిపోద్ది. ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా శివనారాయణ అయితే చాలా గర్వంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. దీప, నిజంగా దీప, ఈరోజు నువ్వు చేసిన ఆ వంటకం అందరికీ నచ్చడంతో పాటు నా మనసును కూడా గెలుచుకున్నావమ్మా, నిజంగా నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, అది ఇది అని పొగుడుతుంటే మన కోసం మనం చేసుకున్నది ఎలా మేలవుతుందండి, నాకు థ్యాంక్స్ చెప్తారేంటి అది ఇదని అంటది. ఇక అలా ఇంట్లో వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే జ్యోత్స్నకి ఉడికిపోతూ ఉంటుంది. ఈ లోపు దక్షిణామూర్తి మాలినీదేవిని ఇంటికి తీసుకొచ్చి చెంప మీద లాగిపెట్టి కొడతాడు. దాంతో ఇంకా శివనారాయణ కోపం వస్తుంది. ఏంటిది, మేము ఆనందంలో ఉన్నామని చెప్పి నువ్వు నీ కోడల్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి నాటకం ఆడుతున్నావా అని చెప్పి శివనారాయణ దక్షిణామూర్తిని తిడతా ఉంటాడు. ఇక అప్పుడు దీప చెప్పుద్ది, ఆయన ఏమీ నాటకం ఆడట్లేదు తాతయ్య, ఆయన నిజానికి మనకి చాలా హెల్ప్ చేశారు, అమ్మని ఇంకా కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆ మాలినీదేవి, అమ్మని కిడ్నాప్ చేసి నన్ను వంటకానికి వెళ్ళొద్దని చెప్పి బెదిరించింది. అప్పుడు తాతయ్యే నాకు ఫోన్ చేసి అమ్మ సేఫ్ అని చెప్పిన తర్వాతే నేను బెస్ట్ వంటకం చేయడానికి వెళ్ళాను అని చెప్పి అంటది దీప. ఇక అక్కడే సుమిత్ర ఉండడంతో సుమిత్రాదేవి దగ్గరికి వెళ్ళి దక్షిణామూర్తి చేతులు పట్టుకొని నన్ను క్షమించమ్మా, నీకు తండ్రిగా నేను ఎంత అన్యాయం చేశానో నాకు తెలుసు,
ఇదిగో ఈ మాలిని నా మాటలు నమ్మి నా కొడుకు జరిగిన అన్యాయానికి మైండ్లో పెట్టుకొని నిన్ను నీ కుటుంబాన్ని హింసించాలని చూశాను. ఈ శివనారాయణ ఒకప్పుడు నా ప్రాణ స్నేహితుడు అని కూడా మర్చిపోయి కుటుంబ పగలతో రెచ్చిపోయాను. నన్ను క్షమించమ్మా సుమిత్ర అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇదిగో ఈ రోజే నాకు ఈ మాలినీదేవి కుట్ర తెలిసింది. నిన్ను కిడ్నాప్ చేసి నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన ఈ మాలిని వల్ల నేను ఎంత బాధపడుతున్నానో నాకు ఈరోజే అర్థమైంది. నిన్ను ఇంకా నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికే ఈ మాలినీదేవి కుట్ర పన్నిందని నేను తెలుసుకోలేకపోయానమ్మా. ఇది మాత్రమే కాదు, రెస్టారెంట్ల విషయాల్లో కూడా నాకు ఏ విషయం సగం సగమే చెప్పి నన్ను పిచ్చివాడిలాగా ఆడించింది. తను మాత్రమే చక్రం తిప్పాలని ఆశపడింది. కానీ ఈరోజు నిన్ను అంటే నా కన్న కూతుర్ని ప్రాణాలతో లేకుండా చేస్తానని బెదిరిస్తే నేను ఎలా ఊరుకుంటాననుకున్నావమ్మా? మాలిని రెస్టారెంట్ల షెఫ్లు పోటీలు ఉన్నా కూడా ఎందుకో ఎక్కడికో కంగారుగా బయలుదేరినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను తనని ఫాలో చేశాను. అప్పుడే తన మనుషులతో సుమిత్రని కిడ్నాప్ చేయమనే విషయం నా చెవిని పడింది. అంతే, నేను ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. ఇక ఈ విషయంలో నేను ఆవిడ్ని క్షమిస్తే అసలు మర్యాదే ఉండదు. అందుకే ఎట్లా అయినా సరే నిన్ను కాపాడాలి, అలాగే దీప నీతి నిజాయితీలతో గెలవాలి అని ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నాన్ని ఆపకూడదు అనిపించింది. అందుకే నిన్ను కాపాడుకున్నానమ్మా. అలాగే దీపని ఈ పోటీలకి ఎలా అయినా సరే వెళ్తే ఖచ్చితంగా జ్యోత్స్న రెస్టారెంటే నంబర్ 1 అవుతుందని తనకు తెలుసు. అది ఆపడానికే ఈ కుటిల ప్రయత్నం చేసిందని అర్థమైంది అని చెప్పేసి ఇంకా దక్షిణామూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు తల్లి, ఇక మీదట ఆ మాలిని దగ్గర నేను ఉండాలనుకోవట్లేదు. ఆవిడ ఆశపడింది ఆ ఆస్తి కోసమే కదా. ఆ ఆస్తిని తననే ఉంచుకోమను. నాకు ₹1 కూడా వద్దు. నేను ఇక మీదట నీతో పాటే ఉండాలని కోరుకుంటున్నాను తల్లి అని సుమిత్రని బతిమలాడతాడు. ఎందుకు నాన్న, నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కదా, నువ్వు ఇంకా అలా బాధపడకు అని చెప్పి క్షమిస్తుంది. ఇక శివనారాయణ దగ్గరకు కూడా వెళ్ళి నన్ను క్షమిస్తావరా? నేను నీకు ఎంతో అన్యాయం చేశాను, నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను. అయినా కూడా నువ్వు నా మీద ఏనాడు కక్ష కట్టలేదు. నేనే నీ మీద రివర్స్ అయ్యాను తప్ప, నీ మీద పోటీ పెంచుకోవాలనుకున్నాను తప్ప నువ్వెప్పుడూ నా మీద కక్ష కట్టలేదు. నన్ను క్షమించి నీతోనే ఉంచుకుంటావారా? ఈ శేష జీవితం నీతోనే గడపాలనుంది, ఈ ఇంట్లోనే ఉండాలనుంది అని చెప్పేసి అలా కలిసిపోయేసరికి శివనారాయణ కూడా క్షమిస్తాడు. దాంతో ఇంక ఇద్దరు హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతారు. మరో పక్క నిజంగా ఈరోజు దీప చేసిన వంటకం అద్భుతంగా ఉంది. అందుకే తను ఎప్పుడు నంబర్ 1 అని దక్షిణామూర్తి శివనారాయణ వీళ్ళందరూ పొగడడంతో ఇక కోపం వచ్చేస్తూ ఉంటుంది జ్యోత్స్నకి. నిన్నటి వరకు తాత నన్ను అడ్డం పెట్టుకుని ఈ దీపని ఇంటి నుంచి దూరం చేయాలనుకున్నాను. ఇప్పుడు ఈ పెద్ద మనిషి కూడా ఈ ఇంట్లోకి అడుగు పెట్టేశాడు. చచా, ఇప్పుడు ఏం చేయాలో అర్థమై చావట్లేదు అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటూ ఉండగా ఇంకా షాక్లో ఉంటుందన్నమాట. ఇంకా దీప చేసినది విజయవంతంగా సక్సెస్ అయింది అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక ఆ విధంగా షాక్లో ఉంటుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కార్తీక దీపం సీరియల్ అప్డేట్స్ అందరికన్నా ముందుగా మీకు తెలియాలి అనుకుంటే మా ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.